క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ 9 నుంచి 11 వచనాల్లోని చివరి అంశాన్ని మనం చూద్దాం. అదేమంటే 11వ వచనంలో కనిపిస్తుంది, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు అనుంది. దాని మీద మనం ధ్యానం చేసుకుందాం. అసలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా ఎందుకు చేశారు అనంటే 2 కారణాలు. ఒకటి, ప్రధాన యాజకుని ప్రార్థన అనగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు అంటారు, తండ్రి, భూమి పుట్టకముందు నాకు ఎట్టి మహిమ అయితే ఉందో అట్టి మహిమతో నన్ను మహిమపరచుము అంటాడు. సో అదొక రీజన్. రెండవది, అన్ని నామముల కంటే పైనామముగా ఎందుకు ఎంచాల్సి వచ్చిందంటే దేవుని యొక్క నామము మహిమపరచుట కొరకు. ప్రతి నాలుక యేసు నామాన్ని ఒప్పుకుంటే అది దేవునికి మహిమ. ప్రతి మోకాలు యేసు నామంలో వంగితే అది దేవునికి మహిమ. అంటే క్రీస్తుని ఒప్పుకున్నవాడు దేవుణ్ణి మహిమపరిచినట్టు. క్రీస్తు నామమున మోకాళ్ళు వంగినప్పుడు అది దేవుని నామానికి మహిమ కలిగినట్లు. ఇక్కడ త్రిత్వ దైవం యొక్క సింక్ కనబడుతుంది, చూసారా? ముగ్గురు త్రియేక దేవులు అయినా ఒకరి మహిమ ఇంకొకరి మహిమకు కారణమవుతుంది. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరూ సమానం. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. చూసారా? మనిషి కుమారుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో అప్పుడు దేవుడు కూడా మహిమపరచబడతాడు. మనిషి కుమారుని నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవునిని మహిమపరిచినట్టు. 32లో, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చూసారా? ఎప్పుడైతే దేవుడు ఆయన యందు క్రీస్తునందు మహిమపరచబడని ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును అనంది. సో యేసుక్రీస్తు ప్రభువారిలో దేవునికి మహిమ. యేసు ప్రభువారి నామాన్ని ఒప్పుకుంటే మనకి మహిమ, దేవునికి మహిమ. క్షమించండి, యేసు నామాన్ని ఒప్పుకుంటే, యేసు నామంలో నాలుక మోకాలు ఒప్పుకుంటే అది దేవుని నామానికి మహిమ. అంటే యేసు నామము హెచ్చింపబడుట ద్వారా దేవుని నామము హెచ్చింపబడుతుంది. ఎవరైతే యేసు నామాన్ని దూషిస్తారో అది దేవుణ్ణి దూషించినట్టే. ఎవరైతే యేసు ప్రభువారిని విసర్జిస్తారో అది దేవుణ్ణి విసర్జించినట్టే. మీరు గమనించుకుంటే
రాజులు కావాలని సమూయేలు దగ్గర అడిగినప్పుడు సమూయేలు బాధపడుతుంటే దేవుడు సమూయేలుతో అంటారు, వారు నిన్ను విసర్జించలేదు, వారు నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు. కేవలం ఒక ప్రవక్తని విసర్జిస్తేనే దేవుణ్ణి విసర్జించినట్లయితే మరి తన ప్రియకుమారుని విసర్జిస్తే ఇంకెంత భయంకరమైన విడిచిపెట్టడము అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేవుడు ఈ లోకాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే తీర్పు తీరుస్తారు. యేసు ప్రభువారిని ఒప్పుకున్నావా, దేవుని నామం ఒప్పుకున్నట్టే నిన్ను దేవుడు మహిమపరుస్తాడు. యేసు నామాన్ని విసర్జించావా, దేవుడు నిన్ను విసర్జిస్తాడు. ఎందుకంటే నువ్వు యేసు నామాన్ని విసర్జిస్తున్నావు. కనుక దేవుడు ఎందుకు యేసుని అంతగా హెచ్చించారు? కారణం ఒకటే, ఆయన నామానికి మహిమ. చాలాసార్లు చెప్తాను, మనం ఏం చేసినా, దేవుడు ఏం చేసినా తన నామానికి మహిమ తెచ్చుకుంటారు. అందులో యేసు నామాన్ని హెచ్చించటము ఆయన మహిమకు ఒక గొప్ప కిరీటం. ఆయన మహిమ మరింతగా ఎక్కువైనట్టు. ఎందుకంటే యేసు మహిమపరచబడుట దేవుడు మహిమపరచుటే, యేసుని విసర్జించుట దేవుని విసర్జించుటే. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము వింటున్న నీవు తగ్గింపబడిన యేసును దేవుడు హెచ్చించాడు. హెచ్చించటానికి గల కారణము దేవుని నామానికి మహిమ. సంఘంలో నీవు నేను ఐక్యంగా ఉండాలి. మనం ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుకున్నాము? 2వ అధ్యాయం ప్రారంభంలో సంఘంలో ఐక్యత లేకపోవటం వలన. ఐక్యత కలిగి ఉండాలంటే యేసుని మాదిరి చేసుకొని ఉండమన్నాడు. యేసు తగ్గించుకున్నాడు, నిస్వార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన నామాన్ని హెచ్చించాడు. సంఘము కూడా దేవుని నామాన్ని సంఘము కూడా ఐక్యతగా ఉండాలంటే తగ్గించి నిస్వార్థంగా పనిచేస్తే నిన్ను నన్ను హెచ్చిస్తాడు. క్రైస్తవుడు హెచ్చింపబడుట దేవుని నామానికే మహిమ. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు, మనము క్రీస్తు తోడి వారసులము. యేసు నామము హెచ్చింపబడితే అది దేవుని నామానికి ఎట్లా మహిమో, మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. అది ఆయన నామానికి మహిమ. కనుక తగ్గించి ఐక్యత కలిగి ఉందాము, దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము మాకు అందరికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.